నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. అయితే టీడీపీ ప్రభుత్వం కూటమిగా ఆంధ్రప్రదేశ్ లోకి అధికారంలోకి వచ్చి ఇప్పటికి 1 ఇయర్ దాటింది. అయితే మొన్న 1 ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. సో ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరంటూ పరామర్శ అంటూ ప్రతి ఒక్క ఊర్లో నియోజకవర్గాలు అయితే తిరుగుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు కూడా పల్నాడు నియోజకవర్గాన్ని అయితే సందర్శించడానికి వెళ్లారు. అదే సత్తెనపల్లికి. సో అక్కడ ఏం జరిగింది? అయితే జగన్ కాన్వాయ్ దగ్గర జరిగిన విపత్తులు, అంతేకాకుండా జగన్ వెళ్తున్న కాన్వాయ్ చుట్టూ ఏం జరుగుతుంది, ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు అన్న విషయాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ రోజు పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వెళ్లడం వల్ల చాలా పర్యవసానాలే జరిగాయి. అయితే ఇక్కడ చూస్తే జనం అయితే నీరాజనం పట్టారని చెప్పొచ్చు. సో ఇంత జనసందోహం జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వస్తున్నారు అంటే ఇక్కడ కొంపదీసి ఈ 1 ఇయర్ పాలనలో కూటమి ప్రభుత్వం వైఫల్యమే కారణమా అని కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి జనం కూడా తండోపతండాలుగా వస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఆ ప్రస్థానం అని కూడా కొంతమంది అంటున్నారు. అయితే ఇదంతా చూస్తుంటే ఇక్కడ కూటమి వైఫల్యమే కనిపిస్తుందని చాలా మంది కూడా అంటున్నారు. అయితే ఆయన అడుగు ఎటువైపు అయినా పడనివ్వండి, అది ఒక ప్రజా వాహనంగా అవుతుంది. ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక ఉద్వేగభరితంగా వాతావరణం కూడా అక్కడ క్రియేట్ అవుతూ వస్తుంది. అలాంటి ఒక అపూర్వ ఘట్టం పల్నాడు జిల్లాలో అయితే ఈ రోజు చోటు చేసుకోవడం జరిగింది. ఇది కేవలం ఒక పరామర్శ యాత్ర లాగైతే లేదు. ఇది ప్రజాభిమానం వెల్లివిరిసిన క్షణం. ఇంకా ఆంక్షలను ధిక్కరించి ముందుకు సాగిన ప్రజా గర్జన లాగైతే అక్కడ చూసే వాళ్ళకైతే అనిపిస్తుంది. ఇదంతా జరగడానికి కారణమే కేవలం వీరి వైఫల్యం లాగే తెలుస్తుంది. ఇక చూస్తే మేడికొండూరు పల్నాడుకు వెళ్లే దారిలో ఒక ప్రధాన ప్రాంతం అయితే ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అడుగు పెట్టగానే వేల సంఖ్యలో అయితే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. నిజంగా వాళ్ళందుకు వాళ్ళు స్వతహాగా వచ్చారా, లేకపోతే ఏదన్నా ఆశ చూపితే వచ్చారా అన్న రీతిలో ఉంది. కానీ అక్కడ చూస్తుంటే నిజంగానే వాళ్ళు స్వతహాగానే జగన్మోహన్ రెడ్డిని చూడడానికి వచ్చినట్టు అక్కడ తలపిస్తుంది. అయితే తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు ఇక మండు టెండని సైతం కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిని చూడడానికైతే అక్కడ చాలా సేపు గంటలుగా నిరీక్షణ చేసి మరి చూసిన సందర్భాలు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ఇక యువత భారీ బైక్ ర్యాలీతో కూడా జగన్ కాన్వాయ్ కు ముందుండి దారి పొడవునా జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారంట. నిజంగా ఈ దృశ్యం చూస్తుంటే ప్రజల గుండెల్లో జగన్ కు మంచి స్థానం ఏర్పడుతుందేమో అని అయితే ఇక్కడ తెలుస్తుంది. సో అదే కాకుండా చాలా మంది అంటున్నారు, ఇవన్నీ చూసినా కూడా టీడీపీ కూటమిలో భయం మొదలయ్యిందని కూడా అంటున్నారు వైసీపీ నేతలు. ఇక పల్నాడు జిల్లాలోకి జగన్మోహన్ రెడ్డి ప్రవేశించినప్పుడు ఇక పేరేచెర్ల జంక్షన్ అంటే ఈ పేరు ఇప్పుడు ఒక చారిత్రక గుర్తుగా అయితే నిలిచిపోయింది. ఎందుకంటే ఇక్కడ నెలకొన్న జనసందోహం అయితే నిజంగా అనూహ్యంగా ఉందని అయితే వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక జగన్ మొత్తం ఏ దారిన వెళ్తుంటే ఆ దారిన కూడా ఈ జంక్షన్ మొత్తం కూడా జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో అయితే మారుమోగడం అయితే మనం కొన్ని వీడియోస్ లో కూడా చూడొచ్చు. ఇక ప్రజల మధ్య నుంచి నెమ్మదిగా కదులుతూ జగన్ తన ధైర్య శైలిలో అందరికీ అభివాదం తెలియచేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇక ప్రతి చేయి జోడించి నమస్కరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఆయన. అయితే ఇప్పుడు ఈ విధంగానే ఇంకా ప్రజల ఉత్సాహాన్ని నింపుతున్నాడు అని అనిపిస్తుంది. అసలు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చాలా తక్కువగా ప్రజల్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు ఇంత ప్రేమగా పలకరించడం, జనాల మధ్యకి జగన్ రావడము నిజంగా దీని వెనకాల ప్లాన్ కూడా ఏదో ఉన్నట్టు కూడా టీడీపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఇక పేరేచెర్ల నుంచి జగన్ కాన్వాయ్ గుంటూరు వైపు అయితే వెళ్లడం జరిగింది. ఇక నల్లపాడు మిర్చి మార్కెట్ యార్డ్ దగ్గరకు చేరుకోగానే అక్కడ అభిమానులు, కార్యకర్తలు కూడా ఆయనకి పూలమాలలు వేసి అభినందనలు తెలియజేశారు. ఇక గుంటూరు రోడ్లు మొత్తం కూడా కార్యకర్తలతో ఒక హడావిడి, ఒక పండుగ వాతావరణాన్ని అయితే వారు క్రియేట్ చేయడం జరిగింది. ఇక అక్కడ చూసుకుంటే ఆ చుట్టుగుంట సెంటర్ లో ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి అయితే జగన్ కు స్వాగతం పలికారు. కొంతమంది కార్యకర్తలను అయితే ఏర్పాటు చేసుకొని ఇక గుంటూరులోకి ప్రవేశించిన తర్వాత జగన్ కాన్వాయ్ ఇంక అటు నుంచి వెళ్ళిపోయింది. ఇక వై జంక్షన్, ఏటుకూరు రోడ్డు, లాల్పురం రోడ్డు మీదుగా అయితే చుట్టగుంట సెంటర్ కి అయితే చేరుకోవడం జరిగింది. సో వీళ్ళు ఎందుకంటే ఈ జనం మధ్య వెళ్ళడానికి కూడా వారికి చాలా సమయం పట్టిందని అంటున్నారు. ఇక రోడ్లన్నీ కూడా మహిళలు, పార్టీ క్యాడర్లు అయితే నిండిపోవడం జరిగింది. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రధాన లక్ష్యం వచ్చేసి సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాల గ్రామానికి చేరుకోవడం. అయితే ఈ గ్రామం ఇటీవలే ఒక విషాదకర సంఘటనకు నిలయమైంది. పోలీసులు, అధికార టీడీపీ నేతల వేధింపులకు తాళలేక వైసీపీ నాయకులు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. అయితే నిన్న పోలీసులతో పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది.
అయితే అక్కడికెళ్ళి ఒక మంచి భావోద్వేగాన్ని అయితే అక్కడ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇక రెంటపాలలో చేరుకున్న జగన్ అయితే ముందుగా నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని అయితే పరామర్శించడం జరిగింది. వారిని ఓదార్చి అన్ని విధాల అండగా ఉంటామని కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ వారి దగ్గర భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ దృశ్యం అయితే చాలా మంది హృదయాలకి విదారకరంగా అయితే ఉంది. ఇక ఈ విగ్రహం వద్ద నాగమల్లేశ్వరరావు తల్లి అయితే చాలా బాధతో కంటతడి పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆమె దుఃఖాన్ని చూసి అక్కడ ఉన్న వారందరి కళ్ళల్లో కూడా ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. అయితే ఈ పర్యటనకు ఒకవైపు ప్రజాభిమానం ఉప్పొంగగా మరోవైపు పోలీసుల ఆంక్షలు వేధింపులు ఇక్కడ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఇక పల్నాడు జిల్లా మొత్తం పోలీసులమయం అయిపోయిందనమాట. ఎందుకంటే అక్కడ అదుపు చేయాలి కాబట్టి ఈ జనాల వల్ల ఈ జన సందోహం వల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా హాని జరుగుతుందని అయితే పోలీసులు అయితే జన సందోహంగా అయితే వచ్చారు ఇక్కడ. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో భారీ సంఖ్యలో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో మునుపెన్నడూ లేని రీతిలో ఆంక్షలు విధించారు పోలీసులు. ఎందుకంటే ఏదైనా జరగచ్చు అనే రీతిలో. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, అధికార పార్టీలో లేరు కాబట్టి ఎక్కడ ఏ హాని జరుగుతుందో అని పోలీసులు కూడా భయపడడం జరిగింది. ఇక నరసరావుపేట, మాచెల్ల, గుంటూరు వైపు నుంచి సత్తెనపల్లి వైపు వాహనాలను వెళ్లనీయకుండా కూడా జగన్మోహన్ రెడ్డి వాహనాలను వెళ్లనీయకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. ఇక బైక్లను అనుమతించకుండా ఆపేశారు. దీంతో పార్టీ కార్యకర్తలు పోలీసుల మధ్య అయితే కొంచెం వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. మాకు పరామర్శకు అనుమతి ఉంది, మా బంధువులను కూడా అడ్డుకుంటున్నారు అని దయచేసి మా వాళ్ళని అనుమతించండి అని చెప్పేసి వాళ్ళు వేడుకోవడం జరిగింది. ఇక రెంటపాల ఊర్లోకి స్థానికేతరులను రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇక ఆధార్ కార్డు చూపిస్తేనే అనుమతించే విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గ్రామస్తులకు సైతం ఆధార్ కార్డు తప్పనిసరి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏదైనా సృష్టించవచ్చు. ఇటు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కావచ్చు, ఇటు కూటమి కార్యకర్తలు కావచ్చు, ఇద్దరు ఘర్షణలు కావచ్చు, ఇలా ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో అయితే వాళ్ళు ఇంత విధంగా మోహరించడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తే కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఇక వైసీపీ అధినేత వెంట జస్ట్ కేవలం 100 మందిని మాత్రమే అనుమతించడం జరిగిందనమాట. ఇక జగన్ పర్యటనకు ఎలాగైనా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించాలని అయితే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇక పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు లెక్క చేయకుండా జగన్ వెంట అయితే వెళ్లడం జరిగింది. ఇక వారి కుటుంబానికైతే సంఘీభావం తెలియజేశారు. ఇక ఎన్ని అయినా సరే ఇక తర్వాత 100 మంది అడ్డు పెట్టారు. అంటే 100 మందికి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చారు పోలీసులు. కానీ వీళ్ళు చూస్తే వాళ్ళ మాట లెక్క చేయకుండా, బేతారు చేయకుండా అందరూ కూడా తండోపతండాలుగా వెళ్ళడం అయితే జరిగింది. ఇక అయితే కొందరు పొలాల రూట్ల నుంచి అయితే వెళ్ళడం జరిగింది. మరి కొంతమంది బైకుల మీద, కొంతమంది నడుచుకుంటూ, ఇక వృద్ధులు, మహిళలు సైతం ఎండను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అయితే వెళ్ళడం జరిగింది. ఇక ఇది చూస్తుంటే వైసీపీ నేతలు ఏమంటున్నారంటే జగన్ వెంటే జనం అని మరోసారి రుజువైందని చెప్పి కూడా వైసీపీ నేతలైతే గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక జగన్ పర్యటనలో పోలీసుల వైఖరిపై వారు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక మాజీ సీఎం హోదాలో జెడ్+ భద్రతతో ఉన్నప్పటికీ కూడా జగన్ కాన్వాయ్ కు ముందు రోడ్డు క్లియరెన్స్ పార్టీ కనిపించలేదని వైసీపీ నేతలైతే ఆరోపించడం జరిగింది. ఇక కాన్వాయ్ తో వస్తున్న పోలీస్ వాహనాలు తప్ప రోడ్డుపై కాకీలు కనిపించలేదని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళే విమర్శిస్తున్నారు, పోలీసులు ఎక్కువగా మోహరించారు అని. ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పి కూడా వీళ్ళే అంటున్నారు. సో ఏది నిజం, ఏది అబద్ధం అనేది కూడా మొత్తం రికార్డింగ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, తలసిల రఘురాము, మాజీ మంత్రి పేర్ని నాని వంటి నాయకులే కాన్వాయ్ కు ముందు పరిగెత్తుతూ రోడ్డు క్లియర్ చేయాల్సి కూడా వచ్చింది. సో అంత తండోపతండాలుగా అయితే జనం రావడం అయితే జరిగింది. ఇక గతంలో చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. ఏమని అంటే చంద్రబాబు గారు ఇది కరెక్ట్ అయితే కాదు, గతంలో మీరు మీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించలేదా అని చెప్పి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవాలని చూడడం కూడా ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఇక చూస్తే అడుగడుగునా కూడా జనసంద్రం అయితే నెలకొని ఉంది. అయితే ఇక్కడ ఒక భావోద్వేగానికి గురయ్యే సంఘటన కూడా జరిగింది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఒక వృద్ధుడు దానికి అడ్డు రావడంతో ఆయన కాన్వాయ్ తో తోసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అలాగే కనీసం తిరిగి చూడడం కూడా జరగలేదన్నమాట. కనీసం ఆ పెద్ద మనిషికి ఏమైంది, కనీసం బతుకున్నాడా, చచ్చాడా, ఏమైనా గాయాలయ్యాయా అని కూడా పరామర్శించలేని స్థితికి జగన్ దిగజారిపోయాడని వైసీపీ కార్యకర్తలు అయితే ఇక్కడ ఆరోపించడం జరుగుతుంది. తీరా చూస్తే ఆయన్ని అక్కడ ఉన్న కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయితే వెళ్లి ఆయనని హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. కానీ ఓకే, తమ కార్యకర్త చనిపోయాడు, పరామర్శించడానికి వెళ్తున్నాడు, ఇదంతా కరెక్టే, బానే ఉంది. కానీ అలా వెళ్ళేటప్పుడు ఇంకొక మనిషిని
ఇంత దారుణంగా చంపి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా టీడీపీ శ్రేణులు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెద్ద మనిషి అయితే చనిపోవడం జరిగింది. సో చూడాలి, మరి వెయిట్ చేసి చూడాలి. జగన్ మళ్ళీ వెళ్లి తన కాన్వాయ్ వల్ల జరిగిన ప్రమాదానికి తను పశ్చాత్తాప పడుతున్నాడా? ఆయన వెళ్లి పరామర్శిస్తారా? ఆయన కుటుంబాన్ని వెళ్లి పరామర్శిస్తారా అని కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. నిజంగానే జగన్ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాడా? అసలు ఎందుకు ఇంత ఘోర ప్రమాదం జరిగింది? ఒకవేళ జరిగినా కూడా తిరిగి ఎందుకు చూడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా టీడీపీ శ్రేణులు ప్రశ్నించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఇంత పెద్ద తండోపతండాలు జనాలు రావడానికి, ఇంత పెద్ద షో చేయడానికి నిజానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం అనుమతించకపోవచ్చు. అయినప్పటికీ అనుమతినైతే ఇచ్చారు. వెళ్ళాడు, చూశాడు. కానీ దీని పర్యవసానం ఎలా ఉందంటే ఒక ప్రాణం బలికొంది. ఆ ప్రాణం నిండు ప్రాణం అయితే అక్కడ ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. మరి వెయిట్ చేయాలి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తాడు అనేది. ఇక ప్రజలు కూడా ఎలా రియాక్ట్ అవుతారు అనేది వెయిట్ చేసి చూడాల్సిందే మనమంతా కూడా. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, నమస్కారం.